దగ్గర 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దాంట్లో తెలంగాణకు వాటా కావాలి. అలాగే కలిపేసిన 7 మండలాలు తిరిగి ఇచ్చేయాలి. ఇవి కాక తిరుమల వెంకన్న గుళ్ళో భాగం కావాలి. మరి ఆస్తుల్లో భాగమా లేకపోతే 7 కొండల్లో భాగమా కావాలి. ఇది కాక ఇంకా అదనంగా ఏంటంటే సరే జల వివాదాలు అలాగా ఉన్నాయి, విద్యుత్ వివాదాలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవాలి. అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ 24,000 కోట్ల రూపాయలు బకాయిలు, కరెంటు బకాయిలు ఇచ్చేయాలి. సో ఇవి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి వైపు నుంచి చేర్చబోయే కొత్త అంశాలు ఈరోజు జరగబోతున్న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో. సో చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని ఆసక్తికరమైన అంశాలను మనతో చర్చించడానికి భరద్వాజ మనతో స్టూడియోకి వచ్చేసారండి. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. ఎందుకంటే చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం తెలంగాణకి భాగం అంటే 58-42 అనుకున్నాం కదా, అండ్ మామూలుగా ఆస్తులు అదే లెక్కలోకి వస్తే 1000 కిలోమీటర్లో 58% మరి ఆంధ్రకు ఉంటుంది, 42% తెలంగాణకు ఉంటుంది. అంటే ఇవన్నీ ప్రతిపాదిత అంశాలు, తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలని తెలుస్తుంది. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ తెలియదు కానీ సోషల్ మీడియాలో రాత్రి నుంచి బుర్రని తిరిగేస్తున్నాయి. అంటే మీకు గుర్తుండేదైతే యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. మొదట ఇచ్చిన పదవి ఏంటంటే ఆయనకి ఓడరేవుల శాఖ ఇచ్చారు. ఇస్తే తెలంగాణలో ఓడరేవుల శాఖతో ఈయన ఏం చేస్తాడు అని ఒక గొడవ జరిగింది. అప్పుడు హుస్సేన్ సాగర్లో పడవలు తిప్పుతారు, ఓడలు తిప్పుతారు అని చెప్పి చాలామంది జోకులు వేశారు. ఇలాంటి సందర్భం వచ్చింది. తర్వాత ఆయన లేబర్ డిపార్ట్మెంట్కి మార్చారు, కార్మిక శాఖ మంత్రిగా వెళ్ళాడు, సహాయ మంత్రిగా. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి తీర ప్రాంతం లేదు అనేటువంటి ఒక లోటు ఉంది. కాబట్టి ఇది చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి తీర ప్రాంతానికి సంబంధించి. ఈ తీర ప్రాంతానికి సంబంధించి మాకు యాక్టివిటీ జరుపుకోవటానికి కొన్ని పోర్టుల్లో మాకు ప్రత్యేకంగా అవకాశం కల్పించండి అనేది అడుగుతూనే ఉన్నారు వాళ్ళు. దానికి పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కూడా సుముఖంగా స్పందించే అవకాశం ఉంది అక్కడ వరకు. అయితే అలా కాకుండా తెలంగాణకి తీర ప్రాంతము అనే యాంగిల్లో చూస్తే మాత్రం ఇది ఇబ్బందికరమే. అంటే పక్క రాష్ట్రంలో అది ఒక రకంగా విస్తరణవాదంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మిగిలినవి కూడా నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతున్నది తిరుపతికి సంబంధించి, తిరుపతిలో మా వాటా అని మాట్లాడటం అనేది ఉంది, ఆ ప్రతిపాదన ఉంది. తిరుమల వెంకన్నవి 7 కొండలు, అందులో ఎన్ని కొండలు అడిగే అవకాశం ఉంది? కొండలు అడుగుతారని నేను అనుకోవడం లేదండి. కాకపోతే తిరుమలలో తెలంగాణకు సంబంధించినటువంటి కొంత ప్రామినెన్స్ కావాలి అని అడుగుతారు అంతే. అంటే అక్కడ కాటేజెస్లో తెలంగాణ నుంచి కేటాయింపులు జరుపుకోవడానికి, తెలంగాణ భక్తులు వెళ్ళటానికి, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూడటం కోసం మాత్రమే ఉంటుంది తప్ప అక్కడ ఏదో వీళ్ళకి రాసి ఇవ్వమని కాదు. ఆ ప్రతిపాదన చేసినప్పటికీ అంగీకారం కాదు. అంటే ఇవన్నీ కూడా జస్ట్ స్పెక్యులేటివ్గా నడుస్తున్నటువంటి వ్యవహారం. అలాగే విద్యుత్ బకాయిలు చెల్లించాలి అనేది డిమాండ్, అది చర్చించాల్సినటువంటి వ్యవహారమే. అది అడగటం తప్పు కాదు. అలాగే పన్నుల్లో వాటాలు, దాని తాలూకా వివాదం కూడా ఉంది, ఆస్తుల వివాదం ఉంది. ఇవన్నీ చర్చకు వస్తాయి. అయితే ఈ దేవాలయాలలో వాటా అడుగుతున్నారు. తర్వాత ఆల్రెడీ ఆంధ్రాలో కలిసినటువంటి ఈ ఖమ్మం జిల్లాలో 6 మండలాలు, దాంతోపాటు సీలేరు, ఇదంతా కూడా తిరిగి మళ్ళీ వెనక్కిచ్చేయాలి అనే డిమాండ్ను కూడా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది మాట్లాడుతున్నారు. ఇది సినిమా ప్రముఖులు కూడా మాట్లాడుతున్నారు దీని మీద. సినిమా పెద్దలు ఆదిశేషగిరిరావు గారు నిన్న మాట్లాడాడు అక్కడ, ఇది ఈ ప్రమాదం ఉంది అని. అంటే కొంచెం నిప్పు వేసే ప్రయత్నం ఏదో జరుగుతోంది సీరియస్గానే. అంటే కాంగ్రెస్ వెనక నుంచి ఏమన్నా కథ నడుపుతుందా? అంటే టు కాంప్లికేట్ ద ఇష్యూ
కాంగ్రెస్ ఏంటంటే తను స్వతహాగా అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. అవును. ఎందుకంటే దే ఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. టైమ్ అండ్ అగైన్ ఆయన రాహుల్ గాంధీ గారు రీట్రేడ్ చేస్తున్నారు, సోనియా గాంధీ గారు చెప్పారు, లేదు మొన్న వైజాగ్ సభలో ఈయన కూడా చెప్పాడు కదా, రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా కూడా చెప్పారు. మేము గెలిస్తే ప్రత్యేక హోదా, రాహుల్ గాంధీ గారి ప్రధాని అయిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని ప్రకటించాడు ఆయన. అయితే ఇప్పుడు ఈ రకమైనటువంటి ఈ స్పెక్యులేటివ్ డైలాగ్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచే వస్తుంది. అంటే తెలుగుదేశం సింపథైజర్స్ వాళ్ళు ఎక్కువ దీన్ని కొంచెం హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది కేవలం స్పెక్యులేషన్ అనే నేను అనుకుంటున్నాను దీని మీద. అంటే మీకు తిరుమలలో మాకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వండి అంటే కాటేజెస్కి సంబంధించి అలాగే దర్శనాలకు సంబంధించి కొంత రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ కోరే అవకాశం మాత్రం ఉంది. వీళ్ళు కూడా యూత్ నుంచి ఆంధ్రప్రదేశ్ అడగచ్చుగా, మన వేముల